పదములే చాలు రామా, నీ పదములే 10,000, నీ పదములే చాలు. ప్రాణాలన్నీ పెడుతున్నారు, పెంచుతున్నారు, కుప్పలు పోస్తున్నారు బంగారం. చూచినాయట, ఎంత బంగారం సంపాదించారా మా పెద్దలు. అయ్యా ఇది తెచ్చింది పావులనే, ఇంకా బారాన లోపలన్నది. అట్టనా మళ్ళా మోస్తున్నారు. 2వ రోజు 3వ రోజు అయిపోయింది. ఆదివారానికి మళ్ళా ఆదివారం వచ్చింది. మొత్తం బయట పెట్టినట్టా బాబు, ఇంకో పావుల ఉందండి లోపల. మరి ఎన్ని రోజులు పడుతుందా చదవడానికి? ఇంకా వారం పడుతుందండి. జయము జయము మహారాజా. ఇవన్నీ నగలు ఉన్నాయి, కానీ అక్కడ స్నానాల గదిలో ఈ నగల మూట ఉందండి ఒకటి అన్నాడు. స్నానాల గదిలో ఎందుకు ఉందిరా, ఇంట్లో లేదా? లేదు మహారాజా, ఇది వేరే స్పెషల్గా గుడ్డ కట్టి ఉందండి. ఏది దాన్ని విప్పండి చూద్దాం. విప్పారు. డబ్బులు కానీ అవి కానీ ఉంటే ఎవరు వస్తారు ముందుకంటే అంత స్నేహితులు వస్తారు, హాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. వాళ్ళంతా మూట విప్పే వరకు జిగీలు మొన్నయి కళ్ళు. ఎవరికి? పరీక్షిత్ మహారాజు గారికి. కిరీటము, భుజకీర్తులు, కంకణాలు, ఉంగరాలు, చంద్రహారం, సూర్యహారం, శనీశ్వరహారం, కుజహారం, అన్ని హారాలు బయటపడ్డాయి. అవన్నీ చూసాట. ఎంత బాగున్నాయి రా నగలన్నీ. ఇన్నిట్లలో ఇవే యస్సమానానాముత్తమ శ్లోకం వస్తున్నాయి. బాగా ఉన్నాయి కనుక మేము ముందు పెట్టాం మహారాజా. ఏ బ్రదర్, స్నేహితులు వచ్చారు. ఈ నగలని చూసి మురుస్త కోసం కాదయ్యా, పెట్టుకో. నేనా? మరి నువ్వే పెట్టుకున్నాడు. ఎంత అలంకారంగా ఉన్నావయ్యా పరీక్షిత్తు. ఈ పెట్టుకున్న నగరాన్ని పెట్టుకొని ఇంట్లో కూర్చుంటామా? ఎవరన్నా కూతుండో తప్పు కాదా? అట్టట్ట పోయేద్దాంపా. అందరు చూడాలి. మనం పెట్టుకున్న నగలు మన కోసమా, మంది కోసమా? అందుకే నగలు పెట్టుకుంటే 3 కష్టాలు మొయ్యక తప్పదు. 1 మనకు గండబడయి. 2 పోతే ఎవరిని ఎత్తి కొట్టుకుంటారు? మనమే. పెట్టుకోనివాడు మెడలో చూడవచ్చు, మోయవలసిన పని లేదు, పోతే బాధ లేదు. అందుకోసం పెట్టుకుంటేనే కష్టం. ఏ భారమైనా నెత్తి మీద పెట్టుకుంటేనే కష్టం. పెట్టుకున్నాడు. బయలుదేరితే ఎంత బాగున్నాయి. చంద్రహారం, సూర్యహారం, కణాలు, కడియాలు, దండగడియాలు, ముంజేతి గడియాలు, మెడలో నెక్లెస్లు, పొడుగు గొలుసు, పొట్టి గొలుసు, ఎన్ని గొలుసులు ఉన్నాయిరా నీకు. పెట్టుకున్నారు. కవచం వేస్తున్నాడు. పోయినాడు. అట్లా వెళుతూ వేటకు వెళదామన్నారు. వేటకు బయలుదేరాడు. కూర్చున్నాయట కలిపురుషుడు. రాజా, దొరికావయా నాకు. నువ్వు పెట్టుకున్నదంతా ఏమిటది? వచ్చిండా బంగారం మీద కూర్చున్నాడు. కూతుండగానే వేటాడి మధ్యాహ్నం పూట అలసిపోయినాడు పరీక్షిత్తు రాజేంద్రుడు. ఒరే బాబు, ఇక్కడెక్కడ మంచినీళ్ళు ఉన్నాయో చూడండి. మహారాజా, ఇక్కడ ఎక్కడ కూడా నీళ్లు ఉన్నది అడ కనిపించడం లేదు. అక్కడ మాత్రం ఒక గుడిసె ఉంది. అక్కడికి వెళ్ళాడు. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. శమీక మహర్షి తపస్సులో ఎక్కడున్నాడు ఆయన అంటే సమాధి నిష్టలోకి వెళ్ళిపోయినాడు. మహర్షులు తపస్సు చేస్తే వాళ్ళ నెత్తి మీద పిడుగులు పడ్డా కూడా వాళ్ళకేమి సోయుండదండి. మరి మన తపస్సు ఏ చీమ చిటుకు అన్నా కళ్ళు తెరుస్తాం. ఎందుకంటే మన తపస్సు అంతా హుషారైన తపస్సు. అందుకోసం ఆ వెనకడ కాలాలలో తపస్సు చేస్తే ఏదో దేవలోకం నుంచి అప్సరసలు వచ్చి నాట్యం చేస్తేనే వాళ్ళ తపస్సు భంగమైంది. మనకు అవసరం లేదు. సెల్ ఫోన్ ఒకటి ఉంటే చాలు, తపస్సు భంగమైనట్టు. అందుకోసమై వెళ్ళాడు. ఆ సమాధి స్థితిలో ఉన్న రాజును అడుగుతున్నాడు, ఏమయ్యా బాబు, నేను దేశాన్ని పరిపాలించే రాజును వచ్చాను మంచినీళ్ళు పోయి. నిద్రపోయిన వాడిని లేపడానికే చాలా బాధపడుతుంటామండి. తపస్సులో ఉండే ఒక మహనీయుని లేపొచ్చా? పోస్తావా లేదా రాజును అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదండి. కోపం వచ్చింది. ఆ పక్కన ఉన్నాడు చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేసేసాడు. అయిపోయింది. మంచి జరిగేటప్పుడు చూసేవాడు ఎవడు ఉండరు, కానీ దొంగతనాలు చేసేటప్పుడు, పాడు పనులు చేసేటప్పుడు చూసేవాళ్ళు చాలామంది ఉంటాడు. ఆ ఆశ్రమంలో ఓ పిల్లవాడు ఉన్నాడు, గౌరముఖుడు అని వాడి పేరు. వానికి ఏం పని అంటే అలర్ట్ వార్తలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారండి. వాడికి ఫోన్ వస్తేనే మనకు భయం అవుతుంది. వాడు ఏం చెప్తాడో, వాడు మంచిగా చెప్పాడు ఎప్పుడు కూడా. టక్కన వీడు వెళ్ళినాయట. సరయూ నదిలో సంధ్యావందనం చేస్తున్నాడు శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి. అన్నయ్య ఏమైందిరా?
తాతయ్య మెడలో ఒక ఆయనే పాము తీసుకొచ్చి వేశాడు. ఎవడ్రా వాడు? ఎవరో నాకేం తెలుసు. ధనస్సు ఉంది చేతిలో, కిరీటం ఉంది, ఆభరణాలు ఉన్నాయి, మెరిసిపోయే దోతి కట్టుకున్నాడు, మురిసిపోయినంత సైన్యం ఉంది వెంట. అయితే వాడెవడో రాజు కావచ్చురా. చేతిలో వెంటనే నీళ్లు తీసుకున్నాయట. వాడు రాజు కానీ చక్రవర్తి కానీ దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవడైనా కానీ కాక నా తండ్రి మెడలో పాము వేసినాడు కనుక అదే పాము ఘాటు చేత వారం లోపల మరణించుగాక. అందుకే తపస్సు చేసేవాళ్ళ తపస్సంతా ఎట్లా పాడైపోయిందట అంటే శాపాలతోనే. విష్ణు సహస్రనామం రోజు 10 సార్లు చదువుకుంటున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఎవరినైనా ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కడిని తిడితే చాలు 360 రోజులు చేసిన విష్ణు సహస్రనామం గాలికి ఛస్ అనిపోతుంది. అందుకోసమే సాధించడం ఎంత కష్టమో దాచుకోవడం అంతకంటే కష్టం అండి. బాగా డబ్బు ఉన్నా కూడా ఎవరింటి తలుపు తప్పుడైనా మనమే లేచి కూర్చుంటాం. కారణం ఏమిటంటే మన ఇల్లు కాదు అది. ఎవరిలో దర్వాజా కొట్టినా మనమే లేచి కూర్చున్నవలసి వస్తుంది. కారణం ఏంటంటే ఉన్నది మన దగ్గర. అందుకే దానికంటే 1000 కష్టమైనటువంటిది తపో ధనం. దాన్ని కాపాడడం చాలా కష్టం. అందుకే మహాత్ములు ఎవరు కూడా మీరు బదరికాశ్రమ ప్రాంతం ఇంకా దూరం వెళితే వాళ్ళు అసలు మాట్లాడరండి ఎవరితో. మీరు వాళ్ళని తిట్టినా చీదరించుకున్న ఏమీ అనరు వాళ్ళు. కారణం ఏమిటి? కష్టపడి సంపాదించుకున్న తపస్సు అవుతుంది. అయ్యగారు కాళ్ళు కూడా ఎందుకు ముట్టని బాలే? వాడు చేసుకున్న నెల రోజుల తపస్సుకు ఒక్కసారి హరి వాసుదేవాన్ని దండం పెట్టామంటే నీకు వచ్చేస్తుంది ఆ కష్టం అంతా. అందుకోసం ఈ మహాత్ములు చాలా జాగ్రత్తగా ఉంటారు. కనుకనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనం తిరిగే ప్రదేశంలో ఉండరండి. అడవులలో భయంకరమైన ప్రదేశాల్లో ఉంటారు. మనం అక్కడికి వెళ్ళలేకుండా ఉండే పెద్ద పెద్ద సర్పాలు, సింహాలు, పులులు ఉండే చోట వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. కారణం వాటికంటే మనకే ఆ మహాత్ములకు ఏమిటంటే ఆ పులుల కంటే సింహాల కంటే మనమంటేనే భయం ఎక్కువ వాళ్ళకు. ఎక్కడ వచ్చి ఏం ముట్టుకుంటారో ఏమంటారో. గౌరముఖుడు వచ్చి చెప్పాడు, శాపం పెట్టాడు, ఇంటికి వచ్చాడు, సమాధిలోంచి లేచాడు. శమీక మహర్షి, నాయన శృంగి ఏదో శాపం పెట్టావట. అవును నాన్నగారు, ఆ రాజు ఎంత వాడైతే నాకేం కనుక కోపం వచ్చింది, శాపం పెట్టాను. ఎంత పని చేసావు నాయన. ఈ కలియుగంలో 4 పాదాలుగా ధర్మం నడవాలనేటువంటి యొక్క విషయంలో కలిపురుషుణ్ణి శాసించిన మహానుభావుడు పరీక్షిత్తు మహారాజు. అలాంటి వాళ్ళకి శాపం పెడతావటయ్యా. ఏదో కోపం వచ్చింది. కోపం అందరికి వస్తుందిరా, శాపాలు మనం పెట్టకూడదురా. చేసిన తపస్సంతా కూడా శాపాల కోసమైనా పెట్టుకోవడం. పోనీ ఆ శాపాన్ని ఉపసంహారం చేసే శక్తి నీకున్నదా అంటలేదు, పోనీ నాకుందా అంటలేదు. మరి ఏం చేయాలి? ఏం లేదు, కనీసం ఈ వార్తనన్నా తీసుకుపోయి ఆ మహారాజు గారికి చెప్పమనండి. అరే ఈ వార్త చెప్పింది ఎవరు? తాతగారు నేనేనండి, నీకేం పని లేదురా. ఇట్లాంటి వార్తలేనా మోసుకపోయి చెప్పడం? ఇదే నువ్వు వెళ్ళి వెంటనే పరీక్షిత్ మహారాజు గారికి ఈ వార్త చెప్పిరా. నేటికి 7వ రోజున తక్షకుడు అనేటువంటి సర్పం చేత నీకు మరణం ఉందని చెప్పిరా. వెళ్ళాడు. మేము రాజావారిని చూడడానికి వచ్చామండి. ఎవరినైనా నువ్వు? నేను శమీక మహర్షి యొక్క ఆశ్రమం నుంచి వచ్చారు. అయ్యయ్యో వాడని రమ్మనండి అంటున్నాడట. ఎవరు? పరీక్షిత్తు. కిరీటం తీసేశాడు, కంకణాలు తీసేశాడు, బంగారం అంతా తీసేసి పక్కకు పెట్టిన తర్వాత జ్ఞానోదయం అయింది. అవన్నీ ఉన్నప్పుడు జ్ఞానోదయం కాదండి. వాడు ఐశ్వర్యం చూసుకుంటే మురుస్తుంటాడు. అందరు కాదు సుమా, కొందరు. కానీ కొంతమంది మహానుభావులైన చక్రవర్తులు ఉన్నారు. అంబరీష మహారాజు లోకైక శ్రీమంతుడైనా కూడా భగవంతునికి దాసుణ్ణే అన్నాడు ఆయన తప్ప తన ఐశ్వర్యం చూసి తాను మురిసిపోలేదు. అందుకోసమే పోయితే ఏం కలుగుతుందంటే దుఃఖం తర్వాత జ్ఞానం. చంద్రహారం పోయింది అని ఏడిచాము, మిడికేము దొరకలేదు. ఏమి హారాలైనా మనం బొంగ వస్తాయా? పోతే పోయింది, జ్ఞానం కలిగింది. ఎప్పుడు కలిగింది? అంత పోయినాక కలిగింది. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాతా చదివిన స్టూడెంట్స్ ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. పిసినారి అనో పాఠం ఉండేదండి మాకు.
ఊరు వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవరు మసలని మారుమూల. ఊరు వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవరు మసలని మారుమూల. గట్టు చాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు. ఎంతమంది ఉన్నా ఇంటి వాళ్ళందరున్నా కూడా తీసుకువెళ్ళి ఊరు వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవరు మసలని మారుమూల. గట్టు చాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను, పసిడి అంటే బంగారం, పిసినారి ముసలి ఒకడు. పోని పాతి పెట్టి వచ్చినడు చప్పుడేగా ఊరుకున్నాడు అంటే లేదు. ప్రతిదినంబు వృద్ధుడు పాదు తవ్వి మురిసి పడుచుండే బంగారు ముద్ద చూచి. 98 ఏళ్ళు వాడికి అప్పటికి. ఇంకా ఎన్ని బర్త్డేలు చేసుకుంటాడండి వాడు? చేసుకుంటే 2 లేకపోతే 2. ఆ ముద్దను తీసుకుంటూ పెడుతుంటే ఒకనాడు చూసినాయట, చెట్టు చాటున చోరుండు పొంచి చూచి దొంగ ఒక్కడు సర్వంబు దోచుకొని ఉన్నది ఎత్తుకుపోయాడు. ఇంట్లో కొడుకులకు చెప్పలేదు బంగారం ఉన్నదని, కోడళ్లకు చెప్పలేదు, మనమలకు చెప్పలేదు, మనమరాళ్ళకు చెప్పలేదు. మళ్ళీ ఎప్పటితిరిగా గడ్డపార కూడా ఒక చోట దాచుకుంటూ తెల్లవారి చవి చూస్తే ఏముంది అక్కడ? తబి చూడంగ వృద్ధుని కళ్ళు జెదరా మాయమయ్యను పసిడి మూలమునను. ఇక ఏముంది చేయడానికి? నెత్తి నోర్యుల బలవమొత్తుకొనుచు గోల చేయుచు గగ్గోలు పెట్టి వాడు ఏడ్చినాక తెలిసింది బంగారు ముద్ద ఉన్నదని ఊరందది. అందుకోసమే దానానికి ద్రవ్యానికి 3 స్థానాలు. అయితే అనుభవించు, లేదా దానం చేయి, లేదా నాశనం అయిపోదు. పరీక్షిత్ మహారాజు గారు అవన్నీ తీసిన తర్వాత కలిపురుషుడు వెళ్ళిపోయిన తర్వాత ఎంత పని చేశాను నేను? ఒక మహానుభావుడైనటువంటి ఒక ఋషి మెడలో సర్పాన్ని వేయడం ఎంతవరకు ధర్మం? జయము జయము మహారాజా. నాయన ఎక్కడి నుంచి వచ్చావు? నేను శమీక మహర్షి ఆశ్రమా నుంచి వచ్చానండి. నా పేరు గౌరముఖుడు. ఓ, ఏం కావాలి నాయన? ఏమి ఇవ్వాలి? మా అన్నయ్య శృంగి నీకు శాపం పెట్టాడు. ఏమన్నా తెలుసున్నా? నేటికి 7వ రోజున తక్షకుడనే పాము చేత కాటు వేయబడతావు, ప్రాణాలు పోతాయి. వెంటనే పూలమాల మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి వాడికి వేసాయట. నాయన చాలా సంతోషం. ఎవరైనా చావు వార్త చేస్తే కంగ్రాచులేషన్స్ చెప్తారండి. ఎవరికి ఎప్పుడు ఏ నిమిషము ఎక్కడ ఏ రకంగా చనిపోతాడో ఎవరికీ తెలియదు ప్రపంచంలో. కానీ నాకు మాత్రం 7 రోజులులో నేను పోతానని శుభవార్త చెప్పావు నాయన, తీసుకుమన్నాడు. అసలు ఆ పాము కాటు వేసి అది కుట్టిన తర్వాత నేను చావడం ఏమిటి? నేనే వెళ్ళి చక్కగా ప్రాయోపవేశం చేసుకొని చనిపోతానని బయలుదేరినట. ఇటువంటి వార్తలాగుతాయా? పక్క వాళ్లకు, ఎదుటి వాళ్లకు, రాజ్యంలో పొరుగు రాజ్యం, పరరాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం, ప్రపంచం అంతా తెలిసింది. పరీక్షిత్ మహారాజు గట రేపట 7వ రోజట పాము కాటు వేసి చనిపోతాడట. అయ్యయ్యో పోయొద్దాం పండి. అందరం బయలుదేరినారు. అంగవంగ కళింగ కాళింగ కురు కొంకర టెంకర మరహాడ పార్నాడ చోళ సవ్వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర సిమ్మళ లావణ్యజ్యాంధ్ర కర్ణల బహుళ కాశ్మీర చీనీ ఘోటలలాట మగధ మాగధ కేరళ ద్రవిడ ద్రావిడ నేపాళ బంగాళ గౌళ మలయాళ కిరాత పాంచాల బబ్బర బహుదానిత వత్సిళ్ళక వత్సవీంద్ర సింహశూర శకజాల్మల చేది విదేహ విదర్భ సింధు కోసల గూర్జన కర్ణాట కలహాట పుళీంద్ర జాలాంధ్ర జ్వాలాంధ్ర దేశరాజులందరూ బయలుదేరారు. రాజా ఏమో పాము కాటడా, చేశాను తప్పు, అనుభవించాలి శిక్ష. పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండే సమయంలో సర్పాన్ని వేశాను మెడలో. దానికి శిక్ష శాపాన్ని అనుభవించక తప్పదు కదా.
నిజమే కానీ ఎవరినైనా మంత్రకాళ్ళను పిలిపించి మంత్రశాస్త్రపరులను పిలిపించి పాము మంత్రం వేసేవాళ్ళని పిలిపించి పాములు రాకుండా చేయమంటావా? ఎందుకయ్యా? నాకు ఇప్పుడు కాకపోతే 7 రోజులు, కాకపోతే 7 నెలలు, 7 నెలలు కాకపోతే 7 ఏళ్ళు, ఎప్పుడో పోవాల్సిందే కదా. ఈ పోయే ప్రాణానికి, అల్పమైన ఈ ప్రాణానికి నాకు మందులు మాకులు శాంతులు చేయమంటావా మహారాజా? కొందరు వచ్చారు, ఏం పట్టాయా శాంతులు నాకు? మరి ఏమైనా బంధనాలు చేసి తాయెత్తులు కట్టమంటావా? నాకెందుకయ్యా తాయెత్తులు? పాములు రాకుండా. పాము ఎప్పుడో కాచుకొని ఉంది మనకు, కాలసర్పం అంటారు దాన్ని. కాలసర్పాన్ని నుంచి తప్పించుకునేవాళ్ళు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ లేనే లేరు. అది నేడా, లేకపోతే రేపా, లేకపోతే మరో రోజు. కానీ ఈ వెళ్ళిపోయేటప్పుడు ఈ లోపల నేనేం చేసుకుంటే మళ్ళీ నాకు జన్మ రాకుండా ఉంటుందో అది చెప్పండి అన్నాడు. అన్నాడంటే ఇంట్లో కూర్చుని అంటున్నాడండి, వెళ్ళిపోతూనే ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఆయన వెంబడి చాలామంది వెళుతున్నారు. గంగా నది తీరానికి చేరుకొని పోయినాడు. అక్కడ ఎటు చూచినా కనుచూపు మేర జనం కూర్చున్నారు. ఋషులు, రాజులు, మునులు, చక్రవర్తులు, పండితులు, బ్రాహ్మణులు, వేదాంగ పురోహితులందరూ వచ్చారు. రాజా, మమ్మల్ని మీరేమీ చేయకండి. మీకు తెలిస్తే ఈ జీవుడు వెళ్ళిపోయే లోపల నేను మళ్ళీ ఈ లోకానికి రాకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే దాన్ని నాకు చెప్పండి. నారదాది మహానుభావులు కూడా వచ్చారు. అప్పుడు వ్యాసకుమారుడైనటువంటి శ్రీశుక భగవానుడు యం భజంతి మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ. యం వ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరబోభినేతో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. పుత్రా పుత్రా పుత్ర అంటూ వ్యాసుడు అంటూ ఉంటే వెళ్ళిపోయినాడే మహానుభావుడు శ్రీశుక భగవానుడు. అక్కడి నుంచి బయలుదేరి వస్తూ వస్తూ ఇక్కడ ఆగాడండి. ఆయన ఎక్కడ ఆగాడు? ఈ కోలాహలమంతా ఎటు చూచినా లక్షలాది జనం. వాడు రాజుగారికి తాయెత్తు కడదామంటున్నాడు, వాడు మంత్రం వేద్దామంటున్నాడు, వాడు శాంతి చేద్దామంటున్నాడు, వాడు ఆయుష్ హోమం చేద్దాం, ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. ఇంతలో నారద భగవానుడు చూచాట, సూర్యుడు ఉదయించినట్టుగా వెలుతురు వచ్చింది ఒక్కసారి అక్కడికి. ఎవరు వచ్చారు అక్కడికి? శ్రీశుక భగవానుడు వచ్చాడు. శ్రీశుక భగవానికి అందరూ ఆబాల గోపాలమంతా తెచ్చి నిలబడ్డారట. మహాత్మా, నీవు వచ్చావా నా తండ్రి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? పరీక్షిత్ రాజు చూచినట్ట. ఎవరండి వారు? ఆయన నా నాయన, మోక్షాన్ని అరిచేతిలో పెట్టగలిగిన మహానుభావుడు ఆ శ్రీశుకుడు అంటే. నారదాది ఋషులు కూడా లేచి నమస్కరించారు. రండి, ఆ మహానుభావుడు ఎక్కడైనా కూడా ఆవు పొదుగులోంచి ఒక్కసారి పాలు పిండితే ఎంత టైం పడుతుందో అంత టైం కూడా ఎక్కడ ఉండడు ఆయన. శుకుడు అడుగుతున్నాడట, నారద మహర్షి, ఈ జనం అంతేమిటి? ఇటీ జనమేమిటి? మధ్యలో ఈ రాజు ఏమిటి? అదేదో మీరే తెలుసుకోండి రాజా. ఏమైంది? ఏమీ కాలేదు కానీ ఏమీ కాకూడదని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఓ, ఏమీ కాలేదు, ఏమీ కాకూడదు, బాగుంది, కూర్చో. ఆయన కూడా కూర్చున్నట్టు నారద మహర్షి వెంటనే లేచి, పరీక్షిత్తు నీ అదృష్టం చాలా గొప్పదయ్యారు. ఆయన ఇక్కడ కూర్చున్నాడు. కూర్చోడు ఎక్కడ కూడా, కానీ ఇక్కడ కూర్చున్నాడు. కూర్చున్నాడా, నీకుండే సంశయాలన్నీ కూడా తీర్చి నిన్ను మోక్షానికి పంపించేదాకా వదిలిపెట్టాడు ఆయన. అంతటి వాడయా శ్రీశుక భగవానుడు. దివ్యమైనటువంటి పరీక్షిత్ మహారాజు గారు కూర్చున్నారట. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారట, పరీక్షిత్ మహారాజు గారికి నేటికి 7వ రోజున దివ్యమైనటువంటి యొక్క తక్షకుని చేత కాటు ఉంది. ఓ, ఈ వార్త నాగలోకానికి తెలిసిందండి. తెలవగానే మరి శాపం ఉట్టిగబోతుందా? తక్షకుడు బయలుదేరాడు అక్కడి నుంచి, నాగలోకం నుంచి. వెళ్ళాలి కదా, కాటు వేయాలి కదా, ఋషి మాట కదా. బయలుదేరి వస్తున్నాడు. నాగలోకంలోంచి తక్షకుడు అనే సర్పం బయలుదేరింది. అక్కడ
అక్కడి నుంచి మత్స్యదేశవాసుడైనటువంటి కశ్యపుడు అనే ఒక బ్రాహ్మడు అండి. ఆయన 11 మంది బిడ్డలు, ఆయనకు పెళ్లి చేయాలి, డబ్బు లేదు కనుక రాజుగారికి మంత్రం వేస్తే ఏమన్నా కట్నం పెడతాడేమో, ఆ కట్నం పెడితే పిల్లల పెళ్లి చేయవచ్చేమో. ఈయన బయలుదేరాడు. ఎంతటి పాము కాట కాదు, తక్షక, కర్కోటక, కాళీయ, గులుమ, పద్మ, ఆదిశేషుడు వచ్చి కాటు వేసిన నా మంత్ర ప్రభావం చేత దానికి విరుగుడు చేస్తాను, అంతవాడు ఆయన. ఆయన బయలుదేరాడు, ఈయన బయలుదేరాడు. ఇద్దరు మధ్యలో కలుసుకున్నారు, తక్షకుడు, కశ్యపుడు. అయ్యా, తక్షకుడిని చూచాయట కశ్యపుడు. ఏమిటి మీ శరీరం అంతా పాంపొలుసుల్లాగా ఉంది అన్నాడు. నేను సర్పాన్ని, నా పేరు తక్షకుడు. మీరేమిటి, మీరెటు వెళుతున్నారు? లేలే, ముందు మీరెటు వెళుతున్నారు చెప్పండి. నేను పరీక్షిత్తు మహారాజు గారిని కాటు వేయడానికి వెళుతున్నాను. నేను కూడా అటే వెళుతున్నాను. ఎందుకు? ఆ కాటు వేసే సర్పం ఎంత గొప్పదైనా పర్వాలేదు, నా మంత్రశక్తి చేత దాన్ని ఉపశమన చేస్తా. ఓ, అంతటి మంత్రశాస్త్రపరునివా నువ్వు? చూస్తావా నా గొప్పతనం ఏమిటో? చూస్తాను అన్నాడట తక్షకుడు. చూపిస్తాను, చెయ్యి, నువ్వు చేయాల్సింది. మామిడి చెట్టు ఉందండి అక్కడ. ఇదిగో ఈ చెట్టును కాటు వేస్తున్నాను, ఇది బగ్గున మండి భస్మమైపోతుంది. మళ్ళీ చెట్టు పుట్టించగలుగుతావా అన్నాడు. నువ్వు కాటైతే వెయ్యి, తర్వాత సంగతి నా సంగతి ఏంటో నేను చెప్తాను అన్నాడు. కాటు వేశాడు. భగ్గున మండి భస్మమైపోయింది మామిడి చెట్టు. నీ పని అయిపోయిందా? అయిపోయింది. ఓం అమృతం వై ప్రాణ అమృతమాపప్రాణ యథాస్థానముపతిష్టతు. నీళ్లు చల్లాయండి. కశ్యపుడు బూడిదిలోంచి మొలక మొలిచింది, మొలక చెట్టయింది, చెట్టు వృక్షమైంది, వృక్షం పూత పూసింది, పూత కాతలు వేసింది. ఇగో నా సంగతి ఏమిటో చూసావా? నువ్వు సామాన్యునిలాగా లేవే. సామాన్యుణ్ణి. నాకున్నటువంటి ఒక భయం ఏమిటంటే దారిద్ర్య భయంతో ఉన్నా. మా అమ్మాయిలకు వివాహం చేయాలి. మరి ఆ రాజుగారి దగ్గరికి పోతే ఆయనని బతికిస్తే ఏమైనా డబ్బులు ఇస్తాడు. మనుషులను ఎప్పుడు నమ్మవద్దయా. వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి చూడరు వాళ్ళు. అది మానవ నైజం. నేను ఇస్తాను. ఎక్కడుంటాయి డబ్బులు? నాగలోకంలో నా దగ్గర కావలసినంత సంపద ఉంది. నీకు 108 తరాలకు సరిపడేంత నేను ఇస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా పనులను చేసుకొని అన్నాయట. దేహాపత్యకలత్రాదీష్వాత్మా సైన్వేష్వసత్వసి తేషాం ప్రమత్తతో నిధనం పశ్యన్నపి నవశ్యతి. తస్మాత్ భారత సర్వాత్మా భగవానీశ్వరో హరి శ్రోతవ్య కీర్తివచ్చస్య స్మర్తవ్యేచ్చ తథా భయం. భగవంతుని సంకల్పం ఉన్నాక ఏది, ఎవరు, ఎక్కడ, ఎట్లా తప్పించలేరు. నాకు డబ్బిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత కావాలి చెప్పు. ఎంత కావాలి ఏమిటయ్యా? నువ్వు చేసే పనిని నేను ఇంత చచ్చిన దాన్ని బతికించాను. ఏమిస్తావో? నా విద్యకు విలువగట్టు. విద్యకు విలువగట్టడం ఎప్పుడు కూడా వేద పండితులు కానీ, శాస్త్ర పండితులు కానీ, కళాకారులు కానీ, ఎటువంటి విద్వాంసులైనా మాకు ఇది ఇవ్వండి అని అడగరండి. మనమే వాళ్ళ గొప్పతనాన్ని చూసి ఇవ్వాలి. కనుక నీ గొప్పతనం నేను చూశాను కనుక 108 తరాల వరకు సరిపోయేంత ధనాన్ని ఇస్తున్నా అన్నాడు. ఈయన వెళ్ళిపోయినాడు, ఈయన బయలుదేరినాడు. ఇక్కడనేమో పరీక్షిత్తు మహారాజు గారు చేతులు జోడించుకొని కూర్చున్నాడు. సుఖభగవానుడు అన్నాట, రాజా మరి భయపడుతున్నావా చావు అంటే అన్నాడు. స్వామి, భయపడేవాడిని అయితే చాలామంది చావంటే వింటే భయం, చావంగా అదే తన్మయం. వింటే భయం కానీ పోతున్నాగా ఎవరికి తెలుస్తుందంటే నేను పోతున్నాను చెప్తాడా? నాకేం భయం లేదు. కానీ ఈ దివ్యమైనటువంటి యొక్క మానవ జన్మ వచ్చింది కదా, ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనో ఈ జన్మ మళ్ళీ రాకుండా ఉండడానికి, భగవంతుణ్ణి చేరడానికి, భగవంతునితోనే ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే అనుగ్రహించు అన్నట. భేష్, కోరుకుంటే ఇలాంటి కోరికనే కోరుకోవాలి. నీకు ఎంత టైం ఉంది చావడానికి? ఆయన చెప్పాడు 7 రోజులట. 7 రోజులు కదా.
పూర్వంలో కట్టువాంగ మహారాజు గారు ఉండేది. ఆయన ఏం చేశాడంటే ఒకసారి దేవతలందరూ కూడా వచ్చి, కట్వాంగ నీకు పెద్ద సైన్యం ఉంది, మంచి ఆయుధాలు ఉన్నాయి, మంచి భుజబలం ఉంది, రాక్షసులు మాతో యుద్ధం చేస్తారట, కొంచెం మాకు సహాయం చేస్తావా అని అడిగారు కట్వాంగ చక్రవర్తి. అయ్యా, దేవతలకు సహాయం చేసినంత పుణ్యం ఏముంటుంది, పండి. వెళ్ళాడు కట్వాంగ మహారాజు గారు, అద్భుతమైన యుద్ధాన్ని చేశాడు. చేసిన యుద్ధం